నమస్కారం అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటేనే అమ్మవారిని ఆరాధించే వారికి ఎంతో ప్రత్యేకమైన రోజు. అందులోనూ ఈసారి 3వ శుక్రవారం పౌర్ణమి రోజుతో కలిసి రావడంతో చాలామంది మహిళలకు ఒక సందేహం వస్తోంది. ఈ రోజున వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? వ్రతం చేసిన తర్వాత వాయనం ఎవరికి ఇవ్వాలి? వాయనంలో ఏమేమి ఇవ్వాలి? ఇంట్లో వరలక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఓం శ్రీం మహాలక్ష్మ్యాయ నమః. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత నిండాలని కోరుకుందాం. వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు? మన సంప్రదాయంలో వరలక్ష్మీ దేవిని సకల శుభాలను ప్రసాదించే తల్లిగా భావిస్తారు. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. కాబట్టి మహిళలు కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, ఇంట్లో ఐశ్వర్యం ఉండాలని, భర్త పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం సంపద కోసం మాత్రమే కాకుండా అమ్మవారి ఆశీర్వాదం కోసం భక్తితో చేయాలి. పూజకు ముందు ఏం చేయాలి? ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా స్థలంలో అందంగా ముగ్గు వేసుకుని దాని మీద పూజా పీటను ఏర్పాటు చేసుకోవచ్చు. మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి, ఆకులు, కొబ్బరికాయతో అలంకరించవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను కూడా పూజా స్థలంలో ఉంచుకోవచ్చు. అమ్మవారికి ఏం సమర్పించాలి? పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు సమర్పించాలి. మీ శక్తికి తగిన విధంగా నైవేద్యం తయారు చేసుకోవచ్చు. పండ్లు, పాయసం లేదా మీ ఇంటి సంప్రదాయం ప్రకారం ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక్కడ ఒక విషయానికి గుర్తుపెట్టుకోండి. పూజలో ఎన్ని వస్తువులు పెట్టామన్నది కంటే ఎంత భక్తితో అమ్మవారిని పూజించామన్నదే ముఖ్యమైనది. వ్రతం ఎలా చేయాలి? ముందుగా గణపతిని ప్రార్థించాలి. తర్వాత సంకల్పం చేసుకుని వరలక్ష్మీ అమ్మవారిని ధ్యానించాలి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తూ లక్ష్మీదేవి నామాలను స్మరించాలి. మీకు తెలిసిన లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్తరం లేదా వరలక్ష్మీ వ్రత కథను చదవవచ్చు. వ్రత కథను భక్తితో వినడం లేదా చదవడం కూడా సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. మరి వాయనం ఎలా ఇవ్వాలి? ఇది చాలామందికి ఉన్న ముఖ్యమైన సందేహం. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం అనేక కుటుంబాల్లో సంప్రదాయంగా ఉంది. వాయనంగా పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, పూలు లేదా మీ కుటుంబ ఆచారం ప్రకారం ఇతర శుభ వస్తువులను ఇవ్వవచ్చు. కొన్ని కుటుంబాల్లో చీర లేదా ఇతర వస్త్రాలను కూడా వాయనంగా ఇస్తారు. కానీ అందరూ ఒకే విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సంప్రదాయం, మీ శక్తి, మీకు వీలైన విధంగా వాయనం ఇవ్వడం మంచిది. వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకు పసుపు, కుంకుమ పెట్టి, తాంబూలం అందించి, అమ్మవారి ఆశీర్వాదం కోరుకోవచ్చు. వాయనం ఇస్తూ ఏం చెప్పాలి? మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మా ఇంటి మీద, మీ ఇంటి మీద ఎల్లప్పుడూ ఉండాలి. అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి అని కోరుకోవచ్చు. వాయనం ఇవ్వడం అనేది కేవలం ఒక వస్తువు ఇవ్వడం కాదు. మన సంప్రదాయంలో ఒకరికొకరు శుభాకాంక్షలు, మంగళాన్ని పంచుకోవడంగా కూడా దీనిని భావిస్తారు. పూజ తర్వాత ఏం చేయాలి? అమ్మవారికి నైవేద్యం సమర్పించి, హారతి ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రసాదం తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పూజ రోజున మనసులో కోపం, ద్వేషం పెట్టుకోకుండా అమ్మవారిని స్మరించుకుంటూ ఉండటం మంచిది. ఒక ముఖ్యమైన విషయానికి, వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు ఇతరులను చూసి పోటీ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంత ఖర్చు చేశారు, మనం కూడా అంతే చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ శక్తికి తగ్గట్టుగా, భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోండి. అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించిన చిన్న పువ్వు కూడా భక్తికి ప్రతీక. కాబట్టి పూజ విషయంలో భయపడకండి. భక్తితో అమ్మవారిని ప్రార్థించండి. చివరగా అమ్మవారిని ఇలా ప్రార్థిద్దాం. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లో ఎల్లప్పుడూ నీ అనుగ్రహం ఉండాలి.
మా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం ప్రసాదించు. మా పిల్లలను చల్లగా చూడు. మా ఇంట్లో సుఖశాంతులు నింపమ్మా. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం ఇవ్వమ్మా. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమ్మా. మా ఇంట్లో ధర్మం, భక్తి, ప్రేమ ఎప్పటికీ నిలిచేలా చేయమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. శ్రీ వరలక్ష్మీదేవికి జై. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే మీ అమ్మ, అక్క, చెల్లి లేదా స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మన సంప్రదాయాలు, పూజా విధానాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి ఆధ్యాత్మిక విషయంతో కలుద్దాం. యాస్టరిస్క్ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. యాస్టరిస్క్